ఇచ్చాడు దేవుడు? ఎక్కువ దినాన మనం చెప్పుకునే వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మాట్లాడుట చాలించినప్పుడు ప్రాణ స్నేహితులుగా భావించుకుని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. చాలు, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరమా జీవము నాకు అయ్యా యొక్క దినాలు ప్రభావ మేమందరం మీ యొక్క సన్నిధిలో నాయన మమ్మల్ని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా తండ్రి మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం. నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన బాబు దేవదత్తులు విడిచి ప్రభా ఈ లోకంలో నాయన ప్రతి ఒక్క స్థుతులు నాయన మీరు ఎదుర్కొచ్చిన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా స్థుతుల మీద ఆశీర్డు అయిన దేవ, అయ్యా గొప్ప దేవుడు నాయన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ప్రభా. అయ్యా మిమ్మల్ని ఎంత స్థుతించినా మేము తక్కువ నాయన, ఎంత ఆరాధించినా తక్కువే ప్రభా. అయ్యా మీ యొక్క సన్నిధిలో తండ్రి నాయన చిన్న వాక్యం చెప్తుండగా నాయన నన్ను మరుగుపరిచేది ప్రభా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి నాయన. వినగలిగే శక్తులు బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. చదువుకున్నాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? దావీదు సౌలుతో మాట్లాడుట చాలించి ఇప్పుడు ఆ యొక్క దావీదును ఎవరెవరు మాట్లాడుకుంటున్నారండి? సౌలు. వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే పక్కన తన యొక్క తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు యోనాతాన్ని. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఆ యొక్క దావీదు తన తండ్రితో మాట్లాడుతున్నాడు, సౌలుతో మాట్లాడుతుంటే యోనాతాను వాళ్ళిద్దరిని అదే పనిగా చూస్తున్నాడు. ఆ యొక్క దావీదుని చూస్తుంటే ప్రతి మాట మాట్లాడుతుంటుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఆ మాటలోనే ఎవరికి నచ్చిందండి? యోనాతాను నచ్చింది అనమాట. దావీదు ఒక మంచి మనసు, అయ్యో ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని ఒక్కసారి చూసేటప్పటికే యోనాతాను అంటే దావీదుతో ఏం చేయాలనుకున్నాడంట? స్నేహం చేయాలనుకున్నాడంట. తర్వాత ప్రాణ స్నేహితులుగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత తన ఇంటికి తను వెళ్ళిపోతారంటే ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డారండి? యోనాతాను అడ్డుపడి నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంటికి రమ్మని పిలిచాడనమాట. ఇప్పుడు మా తండ్రి ఒప్పుకోవాలి కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ స్నేహం చేస్తే ఇప్పుడు స్నేహం బయట వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లోకి రావాలని ఎవరు అనుమతి ఉండాలి? తండ్రి అనుమతి ఉండాలి. తండ్రి కూడా ఏం చేస్తాడంటే అతను ఏం చేస్తాడంటే తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. ఇప్పుడు సహజంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దావీదు వృత్తి ఏంటండి? గొర్రెలు కాసుకునేవాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు స్నేహం ఎవరితో చేయాలి? గొర్రెలు కాసుకునేవాడితోటే చేయాలి. ఇప్పుడు రాజు కొడుకు ఎవరితో స్నేహం చేయాలి? రాజు కొడుకుతోటే చేయాలి. ఎవరితో స్నేహము ఎవరి స్థితికి తగ్గ స్నేహము వాళ్ళ స్థితికి తగ్గట్టే చేయాలి. కానీ ఇప్పుడు సీఎం కొడుకున్నాడండి, సీఎం కొడుకు ఇప్పుడు
గొర్రెలు కాసిన వాళ్ళతో స్నేహం చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎలా తండ్రి ఊరుకుంటాడంటారా? ఏమాత్రం కూడా ఒప్పుకోరు. కానీ ఇప్పుడు అతను అంతా సుదిలేసి ఆ యొక్క ప్రతిదీ విడిచిపెట్టేసి అనుకున్నాడంటే యోనాతాను ఒక్కసారి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే ఎంతో స్నేహం చెయ్యాలని అనుకున్నాడు, తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇప్పుడు మన దేవాతి దేవుడు కూడా మన దేవుని స్టేటస్ ఎక్కడని మనది ఎక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన పిలవడానికి కూడా ఆయన కాలు గోటుకు కూడా మనం ఏ స్థితిలో కూడా సరిపోయినటువంటి వాళ్ళు. అటువంటి జీవితాల్లో ఉన్న మనల్ని దేవాతి దేవుడు తన అక్కడ పరలోకాన్ని విడిచిపెట్టేసి కోట్లాది కొద్ది దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతూ ఉంటుండగా ఆ యొక్క దూతలను కూడా కాదని దేవుడు ఎవరు ప్రేమ కొరకు చూస్తున్నాడండి? మనుషుల ప్రేమ కొరకు. ఏ యోగ్యత లేదు. మన జీవితాలు గాలిలో ఎగిరే పొట్టి లాంటి వాళ్ళు, నీటి మీద తేలే బుడగ లాంటి వాళ్ళు. ఎప్పుడు ఉంటుందో ఈ ఊపిరి వెళ్ళిపోయిందంటే ఏమంటారండి? ఇంక ఏమీ లేదు. ఇప్పుడు సీఎం అవునండి, పిఎం అవునండి, మనకు పెద్ద పెద్ద కులాలు మతాలు ఉండనండి, ఏదైనా ఉండనండి. ఎవరైనా చనిపోయిన మనిషి, పలానా మనిషి చనిపోయిందనంటే బాడీ ఎక్కడుందంటారు కానీ పలానా ఆవిడ ఎక్కడుందంటారా? ఆ ఉద్యోగం ఉంటుందా? ఆ యొక్క ఆస్తి అంతస్తు ఉంటుందా? ఇప్పుడు ఎవరిని అనమాట ప్రధానమంత్రి ఎవరు చనిపోయినా డెడ్ బాడీ ఎక్కడుంది, లేక పార్థవ దేహము ఎక్కడుంది, ఇదే తప్పించి కూడా పట్టుకొచ్చేది ఏది ఉండదు, కూడా పట్టుకెళ్ళేది కూడా ఎంత మాత్రం ఏది ఉండదు. కానీ మనం బ్రతికినంత కాలం కూడా ఈ లోకంలో మనకి మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో సంపాదించుకుంటే ఏది కూడా లేదు, ఏది కూడా మనతో రాదనమాట. ఆ యొక్క మనం వెళ్ళిపోయేటప్పుడు జానడు ప్లేస్ అంతే, అదొక్కటే మనకు మిగులుతుంది తప్పించి అంతకు మించి లోకంలో మనకు మిగిలేదంటూ ఏది కూడా లేదు. కానీ ఇతను అనుకున్నాడు యోనాతాను, నేను స్నేహం అంటూ చేసినట్లయితే దావీదుతో నేను ఏం చేయాలి? స్నేహం చేయాలి అంతే, అంతకు మించి ఏది కూడా నాకు లేదని ఇంటికి రప్పించుకున్నాడు అనమాట అతని. తర్వాత ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతనిని ప్రేమించుచు చాలండి. ఇలాంటి ఒక నిబంధన చేసుకున్నారంటే అండి. ఎవరెవరితో నిబంధన చేసుకున్నారు? యోనాతాను ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు స్నేహం చేస్తానన్నది యోనాతాను. ఇప్పుడు దావీదు స్నేహం చేస్తానంటే యోనాతాను ఒప్పుకుంటాడు? అసలు మీ స్థితి ఏంటి, మా స్థితి ఏంటి అని అంటారు. స్నేహం చేయడానికి యోనాతానుకి ఇష్టమైంది. అక్కడ నిబంధన, వాళ్ళిద్దరు కలిసి ఒక నిబంధన, ఒక అండర్స్టాండింగ్ వచ్చారనమాట. ఒక నిబంధన చేయడానికి కూడా ఎవరికి ఇష్టమైందంటండి? యోనాతానుకి ఇష్టమైంది. తర్వాత మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును చాలండి. ఇందులో ప్రాముఖ్యమైన అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే యోనాతాను నిలబెట్టుకోవాలి. ఎందువల్లంటే తర్వాత రాజస్థానం ఎవరికి వస్తుంది? యోనాతానుకి వస్తుంది. దావీదు తర్వాత స్థానం యోనాతానుకి వస్తుంది కనుక ఇప్పుడు ఈ మంచి వస్తువులు ఇప్పుడు అన్ని కూడా ఎవరికి ఉపయోగపడతాయి? యోనాతానుకు ఉపయోగపడతాయి. యోనాతాను ఉంచుకోవాలి. కానీ స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు, స్నేహంతో ఒక నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ యొక్క నిబంధనతో తనకి ఇవ్వకూడని వస్తువులు ఎవరికి ఇచ్చాడండి? దావీదుకి ఇచ్చాడు అనమాట. ఈ యొక్క వస్తువులు ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు అని అంటే దానికి కలిగిన కారణం అనుకోవచ్చు కొంతమంది. ఒకవేళ యుద్ధం చేయలేడా యోనాతాను? చేయలేడంటారా? ఎక్కడైనా యుద్ధం చేసినట్టు ఉందా బైబిల్లో? యుద్ధానికి వెళ్ళాడు అసలు? తండ్రిని కాదని నేను ఎక్కడైనా బైబిల్లో? తండ్రి కూడా వెళ్ళాడా? తండ్రిని కాదనుకుని యుద్ధానికి వెళ్ళాడు. అసలు గెలుస్తానన్నా దేవుని ఉందంటారా యోనాతానుకి? ఒకవేళ భయపడి ఒక ఊపం పెట్టుకుంటాడా దావీదుని? ప్రేమతో కాకుండా నాకు యుద్ధానికి సరిపోదని స్నేహం చేస్తున్నాడా? మీరే చెప్పాలి. ప్రేమతోటే వెళ్ళాడు అంటే ఇప్పుడు తండ్రి లేకుండా ఇప్పుడు యుద్ధం చేయలేడు యోనాతాను. ఏదో చెప్పాలి. చేస్తాడా చేయలేడా? చేశాడు. అసలు చేయలేదు. తండ్రి లేకుండా యుద్ధం చేయలేదు. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక పడుచువాణిని పిలిచి అతని ఎదురున్న జనులు
చాలండి. ఇప్పుడు ఇక్కడ ఎవరిని తీసుకొని వెళ్ళాడండి యోనాతాను? ఆయుధములు మోసే వాళ్ళు తీసుకొని ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళిపోయాడు ఒక్కడే. అంటే ఇప్పుడు ధైర్యం ఉందా ఇతనికి? ఇప్పుడు ఫిలిస్తీన్లు అంటే ఆషామాషి వాళ్ళు కాదు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ మీదకి వెళ్ళలేదు యోనాతాను, గట్టోల మీదకి వెళ్ళాడు. ఆయన 13 అధ్యాయంలో కూడా ఉండదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇతను యుద్ధం నైపుణ్యం కలిగినటువంటి వాడే. తండ్రిలాగా ఏం చేస్తాడంటే ఇతను యుద్ధం చేయగలుగుతాడు. ఇప్పుడు తండ్రి ఆ పక్కన చాలా జనాలు వేసుకుని ఇశ్రాయేలు అందరిని వేసుకుని యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటుండగా ఆయన ఎవరికి చెప్పకుండా, తన తండ్రితో కూడా చెప్పకుండా ఆయన ఆయుధములు మోయమని ఒప్పుకుని రమ్మని మనం ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు ఆయన ఆయుధాలు మోయవాడు కూడా జడవలేదు. ఎందువల్ల ఇప్పుడు అంత మందిలో తన తండ్రి అంత మందిని వేసుకుని వెళ్తున్నాడు కదా, అమ్మో నన్ను ఒక్కడే వేసుకుని వెళ్తున్నాడు అని ఆయుధాలు మోసేవాడు భయపడలేదనమాట. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఓడిపోయారా గెలిచారంటారా? గెలిచారు, గొప్ప విజయాన్ని సాధించారు. అంటే ఫిలిస్తీన్లతో కూడా తండ్రి లేకుండా, సపోర్ట్ ఎవరో లేకుండా యుద్ధం చేస్తున్నాడంటారా యోనాతాను? యుద్ధం చేస్తున్నాడు అనమాట. కానీ యుద్ధం చేయగలుగుతాడు, తర్వాత పరిపాలన చేయగలుగుతాడు. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ యొక్క దావీదును చూసినప్పటికీ ఆ యొక్క యోనాతానికి దేవుడు దావీదులో కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నారండి? దేవుడు కనపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నేను రాజు కాదు, ఎప్పుడు కూడా ఇతనే రాజు కింద ఉండాలి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చాలండి. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఇరుకుల్లోనూ ప్రేమిస్తాడు, ఇబ్బందుల్లోనూ ప్రేమిస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా స్నేహితుడు ఏం చేస్తాడండి? ప్రేమిస్తూనే వస్తాడు. మన డబ్బులున్నాయి స్నేహం కాదు, డబ్బు లేకపోతే విడిచిపెడతాం కాదు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఇప్పుడు యోనాతాను డబ్బును బట్టి దావీదుని ప్రేమించట్లేదు. అతను ఒక్కసారి చూసిన కథలో ప్రేమ కలిగింది, ఇతనితో స్నేహం చేయాలని అనిపించింది. మన దేవుడు ఎలా అంతస్తుని విడిచిపెట్టి మనతో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఎవరెవరు స్నేహం చెప్పుకున్నాం అండి? అబ్రహాం ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో స్నేహం చేశాడు. ఇప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఇద్దరు కలిసి స్నేహం చేశారనమాట. ప్రతి విషయంలోనూ కూడా అబ్రహామును బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, అబ్రహామును బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌలుకి చాలా బాధ అనిపించేస్తుంది. ఎందువలనంటే ఇప్పుడు ఆ యొక్క కాలంలో, సౌలు ఉన్న కాలంలో గొలియాతుని చంపేసేశాడు. ఇప్పుడు గొలియాతుని చంపాలంటే రాజు కింద ఉన్న సౌలు చంపాలి, లేకపోతే తర్వాత స్థానం ఎవరు చంపాలండి? యోనాతాను చంపాలి. కానీ వీళ్ళిద్దరూ చంపలేదు. వీళ్ళిద్దరూ చంపడం ఎవరు చంపారు? దావీదు చంపాడు. దావీదు చంపినప్పుడు ఇప్పుడు సౌలు సంతోషించాలి, యోనాతాను సంతోషిస్తున్నాడు. కానీ ఇప్పుడు సౌలుకి ఏం కలిగిందంటే బాధ. మనం కింద తీయొద్దు కానీ చదువుకున్నట్లయితే సౌలు ఏమంటున్నారంటే సౌలుని వేల కొలది, దావీదును 10,000 కొలది. ఈ ఒక్క మాట ఇప్పుడు ఎవరికి నచ్చట్లేదండి? సౌలుకి ఏమాత్రం కూడా నచ్చట్లేదు. అనుకున్నాడు ఈ ఒక్క యుద్ధంలోనే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వేల కొలది దావీదుకి అంటున్నారు, 10,000 కొలది దావీదుకి అంటున్నారు, 1000 కొలది నాకు అంటున్నారు. ఇటువంటి వాడు ఉన్నట్లయితే ఇంక మా వంశము పుట్టిదే, బయటికి ఇంకా వెళ్ళిపోవడమే. ఎందువల్లంటే ఆ యొక్క యాకోబు సంతానం 12 మంది సంతానంలో ఆ యొక్క బెన్యామీను గోత్రం ఎవరిదంటే సౌలుది అనమాట. వీళ్ళు యుద్ధానికి వెళితే ఇంటికి పెడితే ఇంటికి ఏం చేస్తారో గురి చూసి కొడతారనమాట. అటువంటి నేర్పరితనం ఉంటుంది ఈ యొక్క బెన్యామీను గోత్రం వాళ్ళకి. కానీ ఆ యొక్క ఎంత నేర్పరితనం ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఆ స్థానం ఎవరు కోరుకుంటున్నారండి? యోనాతాను దావీదుకే కోరుకున్నాడు, దావీదుకే కోరుకున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు సహకారి నవ్వుదును. చాలండి. ఇప్పుడు ఎప్పుడు చూడు అది యోనాతాను నోటుకుంటే ఏమొస్తుందంటే నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అవుతావు, నేనేమవుతాను? సహకారిని అవుతాను అన్న పదము నోరిపితే ఇప్పుడు తన తండ్రి ఇప్పుడు ఎవరిని రావాలని అనుకుంటాడండి? కొడుకుని రావాలని అనుకుంటాడు. కానీ తన కొడుకే ఎక్కడ చూసినా సరే దావీదు కనబడితే చాలు, దావీదా నువ్వేమవుతావు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి రాజు అవుతావు, నీ కింద నువ్వు లెగమంటే లెగిస్తాను,
కూర్చోమంటే కూర్చుంటాను, నేను నీకు సహకారం అవుతాను, ప్రతి విషయంలో కూడా నీ వెనకే ఉంటాను, నీ తర్వాత స్థానమే నాది, నా తండ్రి తర్వాత స్థానం ఎవరిది, నీది అని చెప్తా ఉంటుంటే ఆ యొక్క తండ్రికి ఏమనిపిస్తుందండి? కోపం వచ్చేస్తుంది, బాధ అనిపించేస్తుంది. అసలు నువ్వు ఒక్కోసారి ఆ సౌలు చాలా భయంకరమైన మాట తిట్టాడు అనమాట తన కొడుకుని. అసలు నేను ఏమి తిట్టాలో కూడా నాకే అర్థం కావట్లేదు అనేసి ఇష్టాసరం తిట్టి అప్పటి నుంచి అనుకున్నాడంట, ఇంకా నా కొడుకుకి గడ్డి పిచ్చే పట్టింది, ఇతను ఉన్నట్లయితే ఇంకా నా కొడుకు ఇంకేమాత్రం కూడా నిజంగా సహకారి అవుతాడు గాని ఇశ్రాయేలు ప్రజలకు ఏమవడు, రాజు ఎంత మాత్రం కూడా కాడు అని నేను బ్రతకుండగా నేను ఏం చేయాలి? దావీదుని చంపాలి. ఇప్పుడు ఆ యొక్క దావీదుని చంపాలని సౌలు 16 సార్లు ప్రయత్నం చేశాడంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 16 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఆ యొక్క సౌలుకు దురాత్మ పట్టినప్పుడు కూడా ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టడానికి, వీణ వాయించడానికి ఆ యొక్క దావీదుని పిలుచుకొని వస్తే ఆ యొక్క వీణ వాయిస్తున్నాడు. దురాత్మ వెళ్ళి సమయంలో కూడా ఏం చేశాడంటే బాణాలను వేసేశాడు. అసలు వీళ్ళు వేసిన గురి ఏమాత్రం కూడా తప్పదు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదుకు తోడుగా ఉన్నాడు. మనకి లోకమంతా ఒకటైనప్పటికీ కూడా దేవుని యొక్క తోడు మనకు ఉన్నట్లయితే ఈ యొక్క లోకంలో మనకన్నా గొప్పవారు ఎవరు కూడా లేరు. లోకమంతా ఒకటి అవనమండి. మన దేవుని పాదాలు పట్టుకోవాలి. యేసయ్యా మీరే నాకు దిక్కు, మీరే నాకు దిక్కు, మిమ్మల్ని మించి నాకు వేరే ఆశ్రయం ఏదీలో లేదు ప్రభా. మనం ఏం చేయాలంటే కన్నీటితో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి, అంతే, అందుకు మించి ఏది కూడా లేదు. కానీ దావీదు ఆ రాజు కాకనప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాడు, నేను రాజు అయిపోయాను కదా, ఇంకా నాకు నన్ను మించిన వాళ్ళు ఇక్కడ లేరు కదా అని. అప్పుడు కూడా దేవునికి సమయం దేవునికి ఇవ్వకుండా దావీదు ఏనాడు కూడా మానలేదు. గనుకనే ఆ యొక్క దావీదు అంతకంతకు ఆశీర్వదించబడుతున్నాడు, సౌలు అంతకంతకు దిగజారిపడి నేర్సిల్లిపోతున్నాడు అనేసి దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. మనకి ఏది నేర్చుతో మనం ఎలా మోకరించామో దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. ఇక్కడ యోనాతాను ఆ యొక్క గిఫ్ట్లు ఇచ్చేస్తా ఉంటే ఆ యొక్క తన తండ్రి అంటే చాలా బాధ అనిపించింది, నాకు చాలా కోపం వచ్చిందట. ఏమేమి ఇచ్చారండి? 18వ అధ్యాయం. తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును చాలండి. ఇప్పుడు అవసరమైన అన్ని కూడా ఏం చేసేస్తాడంటండి? దావీదుకి ఇచ్చేసేస్తాడు. ఫస్ట్ మాట ఏంటండి? దుప్పటి. దుప్పటి అంటే చాలా సార్లు చెప్పిన ఏంటండి? దుప్పటంటే అభిషేకం. ఆ దుప్పట్లో సంఘం ఉండాలన్నమాట. ఏంటండి దుప్పటి అనగా? అభిషేకం. అదే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. అచ్చటి నుండి పోయిన తర్వాత కనబడెను, దుక్కి దున్నించుచు చెరపోయి పరిగెత్తి సెలవడుగగా చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏలియా గారు ఎన్ని దినాలు ప్రయాణం చేశారు? ముందు అధ్యాయంలో 40 దినాలు రాత్రి పగలు ప్రయాణం చేసి ఆయన వస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంతమంది ఆ యొక్క దేవతలన్నీ కూడా ఖడ్గం చేత చంపించేసి ఒక్క స్త్రీకి ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? యెజబెల్ భయపడిపోతున్నాడు. భయపడిపోయి దేవుడితో అంటున్నాడు, ప్రభా ఇంకా నాకు ప్రయాణము చాలు, నా జీవితం అయిపోయింది. మనం అనుకుంటాం మన జీవితం అయిపోయింది, మన బ్రతికి అయిపోయింది అని. కానీ మనకి ఇప్పటి వరకే తెలుసు మన యొక్క బిడ్డల తరతరాలు దేవుని చేతిలో ఉన్నదనమాట. ఇప్పుడు ఇక్కడ ఏలియా గారు అదే అనుకున్నారు, ప్రభా ఇంక నాకు అయిపోయింది, నా పరిచర్య అయిపోయింది, ఇంక నేను చనిపోతున్నాను అని నేను అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఏలియాతోటి, నువ్వు అప్పుడే అయిపోయింది అని అనుకుంటున్నావు, అయ్యిందేది ఇంకా ఏది కూడా లేదు, ఇంక నీకు చాలా ఉన్నది. అక్కడ నువ్వు ఒక రాజును నువ్వేం చేయాలి? అభిషేకం చేయాలి. ఇక్కడ ఇప్పుడు నీ తర్వాత పరిచర్లోకి ఎవరు రావాలి? ఎలీషా గారు రావాలి అని చెప్పినప్పుడు అతను ఆ యొక్క దుప్పటి ఎవరి మీద వేశారండి? ఎలీషా గారి మీద వేశారు. ఎప్పుడైతే దుప్పటి వచ్చిందో, దుప్పటి అనగా అభిషేకం అనమాట. ఎప్పుడైతే ఇందులో అభిషేకం వచ్చినప్పుడు ఎన్ని అరకలు దున్నుతున్నాడండి? 12 అరకలు. 12 అరకలు అంటే 225 ఎకరాలు భూస్వామి అనమాట.
12వ అరకు దున్నుతున్నాడు. ఆ యొక్క దున్నుతున్న అతను ఒకటే అన్నాడు, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప ఈయన మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఈయనతోటైనా నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని ఏం చేస్తానో మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒకటే మాట అన్నట్టు ఈయన ఏం చేస్తాడు, ఎలీషా గారు నెరవేర్చేస్తారు. తర్వాతగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా రెండుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను. ఎలీషా చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనపడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. చాలండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కలిసి పరిచయం చేశారండి? ఇప్పుడు చనిపోతాను అనుకున్న ఏలియా గారు ఇప్పుడు ఎలీషా గారికి దుప్పటి వేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు జీవించారు. ఎన్ని సంవత్సరాలు జీవించారు? 10 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలు అండి? అప్పుడు ఈ 10 సంవత్సరాలు జీవిస్తారని తేలక ఏలియా గారు అంటే నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్న ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 10 సంవత్సరాలు. నిజంగా చనిపోతున్నాను నిజంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ ఈ 10 సంవత్సరాలు కూడా ఎలీషా గారు ఏలియా గారి చేతుల మీద ఆయన ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నారు అనమాట. దైవ సేవకుడికి ఎలీషా గారు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి, భూస్వామైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీళ్లు పోస్తున్నాడు. ఈ లోకంలో డబ్బు చూడలేదు, ధనం చూడలేదు, ఏది కూడా చూడలేదు, దేవుని యొక్క పరిచర్య కావాలనుకున్నాడు. ఇప్పుడు ఏలియా గారు అంటున్నారు, నేను పరలోకానికి ఆరోహణమయ్యి నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలనంటే ఆ యొక్క ఆస్తి కావాలనుకుంటే తన తల్లిదండ్రుల దగ్గర ఉండను కదండి ఇతను. కానీ అనుకున్నాడు మీ యొక్క అభిషేకం కావాలి, 2 పాలు ఆత్మ నాకు కావాలి అని చెప్పినప్పుడు ఈయన అంటున్నారు ఇది చాలా కష్టతరంగా ఉన్నది. ఇప్పుడు మనకి తలాంతులు ఇవ్వాలని అంటే ఇప్పుడు నాకు దేవుని కృపను బట్టి దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు, అది నేను నా బిడ్డలకు రాసిచ్చేయడానికి ఆ యొక్క ఏది కూడా కాదు. వాళ్ళు మళ్ళీ పొందుకోవాలి దేవుని సన్నిధిలో. ఏం చేయాలండి? కన్నీటితో పొందుకోవాలి. ఇప్పుడు అభిషేకాలు ఉన్నాయి, తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చేసి ఆస్తులు కాదు ఇచ్చేసింది, అది దేవునికి నచ్చాలి. దేవుడు వాళ్ళకి ఏం చేయాలండి? ఇవ్వాలి. ఇప్పుడు ఏమి చనిపోతే కుమారికి ఏమైనా ఇవ్వగలిగాడంటారా? ఏది ఇవ్వలేదు. తర్వాత స్థానం ఎవరికి వచ్చింది? సమూయేలుకి వచ్చింది. సమూయేలు తన కుమారుకి ఏమైనా ఇవ్వగలిగాడంటారా? ఏంటి కూడా లేదు. అభిషేకం అన్నది దేవుని సన్నిధిలో ఎవ్వరు వాడబడితే దేవుడు వాళ్ళకే ఇస్తాడు. రాజరికమైన సౌలు తర్వాత యోనతానికి ఇవ్వాలి, కానీ యోనతానికి వచ్చిందంటారా? రాలేదు. ఏదైనా దేవుడు తన చిత్తాన్ని బట్టి దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు, అంతవరకే. ఇప్పుడు మన బిడ్డలు కూడా నాకున్న తలాంతు నేను ఎన్ని గంటలు మోకరించాను, నా బిడ్డలు కూడా అంతకంతకు మోకరించినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అంతే కానీ అంతకు మించి చేయగలిగింది దేవుడు పక్షపాతం అయితే ఏ మాత్రమును కూడా లేనేలేదు. ఎంత పిండికి అంతే రొట్టు. మనం ఎంత కష్టపడితే మన దీవుల్లో కూడా దేవుడు అంతకంతకి ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈయన అంటున్నారు 2 పాలు దీవులు కావాలనంటే, కానీ 10 సంవత్సరాలు కూడా ఏలియా గారు ఎంత పరిచర్య చేశారు, ఎలీషా గారు కూడా ఆయనతో సమానంగా చేశారు. అయినప్పటికీ కూడా ఈయన అంటున్నారు తలాంతులన్నా ఎవడో నా చేతిలో లేదు, ఆ యొక్క దేవుడు ఇవ్వాలి. అంతే. నేను వెళ్తున్నాను కదా, ఒక దుప్పటిని పట్టుకుని ఆయన ఏం చేస్తారంటే యోర్దాను దాటిన తర్వాత ఆ యొక్క గుర్రాలు రథాల మీద ఇప్పుడు దేవదూతలు వచ్చి ఇప్పుడు ఏలియా గారిని ఇప్పుడు ఏం చేస్తున్నారండి? తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటారు అది దేవుని చిత్తంలో ఉంది. నేను వెళ్ళినప్పుడు ఆయన దుప్పటి పడుతుంది కదా, అది నువ్వు పట్టుకున్నట్లయితే నీకు దేవుడు ఏం చేస్తాడు? 2 తలాంతులు అభిషేకం ఇచ్చినట్లు, లేకపోతే లేనట్లు. అంతే. అది ఇవ్వడం అన్నది ఇవ్వకపోవడం అన్నది దేవుని చేతిలో ఉన్నది. మానవులుగా మనం ఏది కూడా అవునని కానీ కాదని కానీ చెప్పలేము. దాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క దుప్పటిని కొట్టారు, అది చీలిపోతుంది. ఆ యోర్దాను 2గా చీలిపోయింది. వెళ్ళి ఇక్కడి నుంచి అవతలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆరోహణమై ఏలియా గారు వెళ్ళిపోతున్నారు. ఈయన చాలా ఏడుస్తున్నాడు, కృంగిపోతున్నాడు. అయ్యో 10 సంవత్సరాలు మరిద్దరం కలిసి జీవించాము,
ఇప్పుడు నా జీవితం ఏంటో, నా బ్రతికేంటో, ఇప్పుడు నాకు మళ్ళా తలాంతులు వస్తాయో రావని ప్రార్థన చేస్తూ ఉంటారు. దుప్పటి ఎవరి చేతిలో పడిందండి? ఎలీషా గారి చేతిలో పడింది. కానీ ఏలియా గారి కన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారండి ఎలీషా గారు. దేవుని నమ్మని వందనాలు. మనం ఏం చేయాలంటే అంతకంత మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. తల్లిదండ్రులు చదువు కన్నా బిడ్డలు ఎలా చదవాలని అనుకుంటారు? ఇంకా ఎక్కువ. తల్లిదండ్రులు చదువులేదని బిడ్డలు ఆపేస్తారా? ఆపరు. తలాంతుల విషయంలో కూడా తల్లిదండ్రుల కన్నా బిడ్డలు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ పొందుకోవాలి. అంతకంతకు ఆయన ధనవంతుడు, ఆయన సమృద్ధి కలిగిన దేవుడు. మనం అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తి మన దేవుని చేతిలో ఉన్నది. కానీ ఇప్పుడు అందరూ మన బిడ్డలు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనూ దేవుడిచ్చిన తలాంతులు పొందుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? దుప్పటి అనగా దేవుని యొక్క అభిషేకం. రెండోది ఇచ్చాడు బహుమతి. ఏమి ఇచ్చాడు? కత్తి అనగా ఖడ్గం అనగా వాక్యము. ఆయన యొక్క వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గము. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొట్టమొదటి వచనం. దావీదు ప్రభుల యాజకుడైన అహీమెలెకు నద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో ఆ ఎవరితోనైనా చెప్పవద్దని నేను నా పని వారిని ఒకనొక చోటికి కూడా నిర్ణయించి నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా గచ్చల రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పనుల కాపరులకు పెద్ద. రాజు పని వేగముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు అడుగగా యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గములో లేదు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరిగింది ఏంటంటే, ఇప్పుడు దావీదుని చంపడానికి సౌలు తరుగుతూ ఉండగా దావీదు ఎక్కడికి వచ్చాడండి? నోబులో ఉన్న ఒక దైవ సేవకుని ఇంటికి వచ్చాడనమాట. దైవ సేవకుని ఇంటికి వచ్చిన అక్కడ రొట్టెలు అడిగినప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు దూరంగా ఉన్నారు. చాలాసార్లు చెప్పిన ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఖడ్గం కావాలి అని దావీదు అడుగుతాడు అనమాట. ఆ యొక్క అహీమెలెకు యాజకుని అడిగినప్పుడు యాజకుడు అంటున్నాడు, నువ్వు ఏలా లోయలో చంపావు కదా ఫిలిష్తీయుని, ఆ యొక్క ఖడ్గము చుట్టి ఉన్నది. ఆ ఖడ్గం తప్పించి వేరే ఖడ్గము ఏది కూడా లేదు అని అంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆ యొక్క ఖడ్గాన్ని మించిన ఖడ్గం ఏంటండి? దేవుని వాక్యం. బైబిల్ 2 అంచెలు కలిగిన ఖడ్గము. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు సౌలుని చంపిన ఖడ్గం ఇదే, సౌలు అనుకుంటున్నాడు ఇదంతా, గొలియాతు అనుకుంటే ఇదంతా మూసేసుకున్నాను కదా, కళ్ళు తప్పించి నాకు రెండేది ఏది కూడా కనబడతలేదని మంచి ఆయుధాలతో ఖడ్గంతో అన్ని కూడా వచ్చాడు. దావీదు ఎలా వెళ్ళాడండి? గులకరాలు ఒడిసలతో వెళ్ళాడు అనమాట. కానీ ఒకే ఒక రాయి విసిరినప్పుడు ఎప్పుడైతే విసిరాడో కొప్పు కూలిపోయాడు ఆయన గొలియాతు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న ఖడ్గంతో అతను ఏం చేస్తాడంటే తలనే నరికేస్తాడు అనమాట. ఆ యొక్క తలను నరికేసినప్పుడు అనుకుంటున్నారు అక్కడ గొప్పగా పెట్టారనమాట. ఆ యొక్క ఖడ్గాన్ని పెట్టినప్పుడు యాజకుడు అంటున్నాడు అనమాట, ఇప్పుడు ఫిలిష్తీని నరికావు కదా గొలియాతుని, ఆ యొక్క ఖడ్గం ఉన్నట్టనంటే ఇప్పుడు దావీదేమో ఆత్మానుసారమైన ఖడ్గాన్ని చూస్తున్నాడు. ఇతను ఎలా చెప్తున్నాడండి? లోకానుసారమైన ఖడ్గం చెప్తున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ ఖడ్గం కాదు, దేవుని యొక్క వాక్యం ఎటువంటిదండి? 2 అంచెలు కలిగిన ఖడ్గము. ఈ యొక్క మాట అక్కడ దోయాదు విన్నాడు. ఈ యొక్క వాక్యం అయితే కాదు, మనం చెప్పుకునేదంతా కూడా ఖడ్గమే. ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు దావీదు రాజు అవ్వాలనంటే ఆ యొక్క దావీదులో ఏమేమి ఉండాలండి? యోనాతాను దృష్టిలో దుప్పటి వాక్యం ఉండాలి, ఆ యొక్క అభిషేకం ఉండాలి. అభిషేకం తర్వాత అభిషేకం రావాలంటే కత్తి. ఇతరులో ఏముండాలి? వాక్యము. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేనో ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు తలంపులను ఆలోచనలను శోధించున్నది. చాలండి. ఇప్పుడు ఆ యొక్క వాక్యము ఆ యొక్క సేవకులు చెప్తూ ఉంటుండగా ఆ యొక్క వినేవాళ్ళలోకి వస్తుందండి, చెప్పేవాళ్ళలో కూడా వస్తుంది. ఆ యొక్క వాక్యం ఎలాగంటే 2 అంచులు కలిగిన ఖడ్గము. ఇప్పుడు ఖడ్గం అయితే ఒకవైపే మనం కొయ్యగలుగుతాం ఏదైనా చాక్ గాని ఏదైనా పట్టుకుంటే, కానీ వాక్యం అలా కాదు. ఇటు ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను, మన ప్రతి ఒక్క అవయవము దేవునితో మనమే ప్రభా వాక్యము నా గురించే ప్రభా, మీరు నాతోటి మీరు ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రభా, నా జీవితాన్ని సరి చేస్తున్నారయ్యా, నా బ్రతుకుని సరి చేస్తున్నారు. ఇప్పుడు దావీదు యొక్క జీవితం అంతా సరి అవ్వాలంటే ఏం కావాలంటే దావీదులోనికి వాక్యం కావాలి, ఖడ్గం కావాలి. దావీదా, నీకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలనంటే నీకు బలము ధైర్యం ఉంటే సరిపోదు, నీకు ఇంకోటి ఏం కావాలి? వాక్యం కావాలి. ఈ యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే సాతాన్ని ఎదిరిస్తాము, లోకాన్ని ఎదిరిస్తాము, శరీరాన్ని ఎదిరిస్తాము. ఈ యొక్క 3 కూడా మనం ఎదిరించాలంటే మనలో ఏం కావాలండి? వాక్యం. ఇటువంటి ఖడ్గాన్ని ఎవరెవరికి ఇచ్చాడు? యోనాతాను దావీదుకి ఇచ్చాడు. 3వది ఏమి ఇచ్చాడండి? విల్లు. విల్లు అనగా దేనికి సూచన? విల్లు దేనికి సూచన? జై జీవితానికి సూచన. దేవుడి నామానికి వందనాలు. విల్లు దేనికి సూచన అండి? జై జీవితానికి సూచన. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లటి గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. చాలా. ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు తెలుపు అనగా దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధతకు సూచన అనమాట. ఆ యొక్క తెలుపు దేనికంటే విల్లు, జై జీవితానికి ఆ యొక్క సూచన. జై జీవితం అంటే దావీదా, నువ్వు ఏ యుద్ధంలోనికి వెళ్ళినా సరే నీకు ఓటమంటూ ఏది కూడా లేదు. దావీదు ఓటం ఉందంటారా? ఏ యుద్ధంలోనికి వెళ్ళినాను? ఏ యుద్ధంలోకి వెళ్ళినా విజయమే తప్పించి అపజయం అన్నది ఏది కూడా లేదు. ఆ యొక్క విల్లు ఇప్పుడు దేనికంటే సూచన? జై జీవితానికి. ఇప్పుడు యుద్ధం మీద నువ్వు రాజు అవుతావు, నేను సహకారిని అవుతాను. నాకు తెలుసు మా నాన్నగారు ఎన్ని అనుకున్నా నా తండ్రి తర్వాత స్థానము నీదే నీదే నీదే. నువ్వు ఇప్పుడు ఆ యొక్క విల్లు, నువ్వు యుద్ధం మీద నువ్వేం చేయాలి? గుర్రం మీద నువ్వు యుద్ధం చేయాలి. ప్రతి యుద్ధంలో కూడా జై జీవితం పొందగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎందువల్ల దేవుని యొక్క అభిషేకం పొందిన వాడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకము నీకున్నది కనుక ఇప్పుడు ఆ యొక్క తెల్లని గుర్రం ప్రకటన గ్రంథం రాసింది ఎవరండి? యోహాన్ భక్తుడు అనమాట. ఇప్పుడు ఆ యోహాన్ భక్తుడిని కూడా ఈ యొక్క లోకం చాలా రకరకాలుగా నిందించాలని అనుకున్నది, హింసించాలని అనుకున్నది. కానీ ఆ యొక్క ఒక్కసారి ఆ యోహాన్ గారు దేవుణ్ణి పట్టుకున్నారు. ఏమంతా విడిచిపెట్టారంటారా? ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. బహు బలంగా యోహాన్ గారు పరిచర్య చేశారు. పరిచర్య చేసినప్పుడు ఆ యొక్క శిష్యులు 12 మందిలో కూడా ఇశ్రాయేలు యోధ విడిచిపెట్టేయండి. ఆ యొక్క మిగిలిన వారు కూడా యేసయ్యని ఏం చేశారని సిలువేసే సమయానికి పారిపోయారు, విడిచిపెట్టేశారు. కానీ ఈ యొక్క యోహాన్ గారు ఏ మాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఎందువల్లంటే ఈ యొక్క యోహాన్ గారు ఆ యొక్క లోకం ఇప్పుడు 12 మంది శిష్యులు కూర్చుంటే ఎప్పుడైనా మీరు ఫోటోల్లో చూడండి, ఆ యొక్క యోహాన్ గారు ఎప్పుడు యేసుప్రభు గారు భుజం మీద అనుకుంటారు. దేవుడి నామానికి వందనాలు. మిగిలిన ఎన్ని అనుకున్నామండి, యేసయ్య పాకిస్తాన్ ఎవరిది? నాదే అని అనుకుంటారు. ఎప్పుడు చూడని భుజం మీద ఆనుకుంటారు. యేసయ్య భుజం మీద ఫోటోలో కూడా యోహాన్ గారిని యేసయ్య భుజం మీద ఆనుకున్నట్టే ఉంటది. ఆ యొక్క మిగిలిన నువ్వే ఆనుకుంటావో మేము అనుకోండి, మీ విషయం నాకు తెలీదు, నా విషయమే నేను మాట్లాడతాను అని ఎక్కడున్నప్పటికీ కూడా యోహాన్ గారు యేసయ్య భుజం మీద ఆనుకొని ఉంటారు. ఆ యొక్క ఆనుకున్న సమయంలో ఇప్పుడు యేసయ్య ఇప్పుడు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు కూడా ఆ యొక్క దూరం నుంచి స్త్రీలతో నుంచి చూస్తున్న ఎవరండి? యోహాన్ గారే. తల్లి బాధ్యత అప్పచెప్పింది కూడా ఈ యొక్క యోహాన్ గారికి. మిగిలిన ఎవరు కూడా లేరు. ఆ యొక్క లెగిస్తారని అన్నదప్పుడు కూడా ఆ విషయం తర్వాత చూసుకుందాం కదండి. ప్రతి విషయంలో కూడా ఈ యోహాన్ గారే ఉన్నారు. దానికి యోహాన్ గారిని చాలా చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసి చివరికి యేసయ్య విడిచిపెట్టమంటే మీరు ఎన్ని చేసినప్పుడు కూడా నేను యేసయ్యని ఏం చేయను, నేను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు మలమల మరుగుతున్న నూనెలో ఆయన ఏం చేస్తారండి?
వేసేస్తాడనమాట. వేసేసినప్పుడు కూడా యోహాన్ గారు అంటండి ఆయన నూనెలో స్విమ్మింగ్ చేస్తున్నారంటండి. ఏం చేస్తున్నారు? స్విమ్మింగ్ చేస్తున్నారు. ఆయన పైకి అందులో అక్కడ కూడా యేసయ్య నువ్వున్నా నాకు చాలు తప్పించి రెండో మాట లేదు. మరలా ఆయన ఏం చేస్తారంటే అరటి బొందలో పెట్టేస్తారంటే చెట్టులో పెట్టేసేసి సకానికి రంపాలతో కోస్తారంటే కోసినప్పటికీ ఒక్క చిన్న మచ్చ గాని డాగ్ గాని ఎవరికి పడలేదండి, యోహాన్ గారికి పడలేదంట. అయితే ఎన్ని చేసినా నువ్వు చనిపోతలేదని చివరికి యోహాన్ గారిని పద్మాస్ దీవిలో వేసేస్తారు. పద్మాస్ దీవిలో వేసేసినప్పుడు ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు. దేవుని నామానికి వందనాలు. ఆ యొక్క పద్మాస్ దీవిలోనే కానీ యోహాన్ గారిని పెట్టకపోతే ఆ యొక్క పరలోకం యొక్క ప్రకటన గ్రంథమే రాయబడదు అనమాట. కానీ మనం అనుకుంటాం మన కష్టాల మీద కష్టాలు వస్తున్నాయని మనం అనుకుంటాం. మన కుటుంబం అంతా మంచిగా ఉందనుకోండి, మనం దేవునికి స్థానం ఇవ్వం. అవునంటారా? మన భర్త తిట్టాడు అనుకోండి, కాసేపు అయినా మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. మన బిడ్డల మాట వినట్లేదు, ఎవరికి ఇస్తాం స్థానము? దేవునికి ఇస్తాం. ప్రభా నా భర్తను మార్చండి అయ్యా, నా బిడ్డలు మార్చండి అయ్యా. మనకు అన్ని బాగున్నదప్పుడు ముచ్చట్లుగా మనం పెడతాం, కానీ దేవునికి సమయం ఇవ్వం. ఒక్కొక్కసారి దేవుడే ఏం చేస్తాడంటే ఆ యొక్క మనుషుల్ని అడ్డుగోడల కింద పెడతాడు. మనుషులు ఎప్పుడైతే అడ్డుగోడలు అయ్యారో మనం ఎవరికి దగ్గర అవుతామండి? దేవుని నామానికి వందనాలు. దేవునికి దగ్గర అయిపోతాం, దేవునితో సహవాసం చేస్తాం. ఇప్పుడు ఈ మామూలు అందరిలోనూ ఉన్నట్లయితే ఈ పరిచయలు అక్కడికిక్కడికి తిరిగినేమో, కానీ పద్మాస్ దీవిలో యోహాన్ గారిని పెట్టేసేటప్పటికి అక్కడ మనుషులు లేరు, ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడండి? పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని చూస్తుంటే అక్కడ తెల్లని గుర్రం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? యేసయ్య కూర్చున్నాడు అనమాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన దేవాది దేవుడు. ఆ యొక్క తెల్లని గుర్రం మీద అంతా చూస్తూ ఉంటుంటే దానికి ముందే యోనాతాను ఎవరితో పోల్చాడండి? దావీదుని అంటున్నాడు అనమాట. యేసు ప్రభు గారు ఎలాగైతే తెల్లని గుర్రం మీద ఆయన జయ జీవితాన్ని జీవిస్తున్నాడో, దావీదా నువ్వు కూడా లోకంలో ఏం చేయాలి? జయ జీవితాన్ని జీవించాలి. మనల్ని కూడా దేవుడు జయ జీవితం జీవించమని మన ఈ లోకంలో దేవుడు మనకు మంచి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మనం గుర్రం మీద కూర్చుంటున్నాము, పక్కకి జరుగుతున్నది ఎవరి చేతిలో ఉన్నదండి? మన చేతిలోనే ఉన్నది. నాలుగోదిగా ఏంటండి ఏమి ఇచ్చాడండి దేవుడు? యోనాతాను నడికట్టు అనగా దేనికి సూచన? పరిచర్య. దేవుని నామానికి వందనాలు. ఒకటే మాట అంటున్నాడు అనమాట ఆ యొక్క యోనాతాను దావీదుని, అయ్యా దావీదా, యోనాతానా నీకు అన్ని ఉన్నాయి కదా, నేనే రాజుని, రాజేంద్రం అయిపోతుంది కదా, నేను రాజుని కదని అనుకొని నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో. నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత రాజువైనా నువ్వేం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజలకి పరిచర్య చేయాలి. దేవుని నామానికి వందనాలు. నువ్వు తగ్గించుకొని పరిచర్య అనగా నడుముకి ఏం కట్టుకోవాలండి? దట్టి కట్టుకోవాలి. నువ్వు దట్టి కట్టుకుని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. నువ్వెంత గొప్పవాడు అవునవాడు, ఎంత ఉన్నతమైన స్థితిలోకి అవునవాడు, నా తండ్రి చనిపోయిన తర్వాత నువ్వే వస్తావు రాజరికానికి. ఏ స్థితిలోకి వచ్చినా సరే నువ్వు దేవుని పరిచర్య ఏమాత్రం కూడా మానడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. అదే లేవి కాండము 8వ అధ్యాయము 7వ వచనం. 8-7. తొడిగి దట్టిని కట్టి నిలువు టంగిని ఎపోతును వేసి అతనికి కట్టి దాని వలన బిగించి చాలా. ఇప్పుడు నడానికి ఏం వేయాలండి? నడికట్టు కట్టాలన్నమాట. ఇప్పుడు ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ యొక్క సేవకులకు, ఇప్పుడు యాజకులకి ఏం చేసేవారు? ఒక నిలువు టంగి వేసి ఆ యొక్క నడుముకి దట్టి కట్టేవారు. ఇప్పుడు మనకి కూడా దేవదేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా అదే కట్టున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. నీళ్లు పోసి తుడుచుకొనుటను మొదలు పెట్టెను. ఇట్లు చేయొచ్చు. పేతురు నొద్దకు వచ్చి, ప్రభువా నీవు నా
పాదములు కడుగుదువా? ఆయనతో అనెను. ఆ, అందుకు యేసు తెలియదు తెలియదు గాని తెలుసుకుని అతనితో చెప్పగా ఆ, పేతురు పేతురు వెంటనే నా పాదములు కడగరాదని ఆ, ఆయనతో అనెను. ఆయనతో అనెను. అందుకు యేసు, ఆ, నేను నేను నిన్ను నిన్ను కడగని కడగని యెడల ఎడల నాకు నీకు పాలు లేదనెను. ఆ, సీమోను పేతురు, ఆ, ప్రభువా పాదములు మాత్రమే కాక ఆ. నా చేతులు నా తల కూడా కడుగుమని ఆ. ఆయనతో చెప్పెను. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే యేసు ప్రభు గారు ఆ యొక్క చివరిసారిగా ఈ శిష్యులకి ఏం చేస్తున్నారండి? ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు త్వరలోనే యేసు ప్రభు గారిని సిలువేసేస్తారు కనుక ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, మీరు కూడా ఏం చేయాలి? ఈ విధంగా ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా మీరు నా యొక్క సిలువని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నేను మీకు ఎలాగిస్తున్నాను, మీరు కూడా ఈ లోకమంతటికి కూడా మీరు అలాగే ఉండి ఈ సృష్టి ఉన్నంత సేపు కూడా ఈ విధంగా జరగాలి అని ఆ యొక్క టవలను ఏం చేస్తారండి? ఆయన నడుము కట్టుకున్నారు అనమాట. ఆ యొక్క నడుము కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఆ యొక్క శిష్యుల పాదాలు పళ్ళెంలో కడుగుతూ ఉంటుంటే పేతురు గారికి బాధ అనిపించింది. ప్రభువా, మీరు గొప్ప దేవుడు అయ్యా, మీరు నా పాదాలు కడగటం ఏంటి నాయన? నా పాదాలు కడగడానికి ఏమాత్రం కూడా నేను పాత్రుడని కాదై అని అంటుంటే యేసయ్య అంటున్నారు, నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలు లేదని చెప్పినప్పుడు యేసయ్య ఈయన అంటున్నారు, ప్రభా అయితే పాదాలు కాదు, తల నుంచి అది కాలు వరకు కడిగేయమని చెప్పినప్పుడు స్నానం చేసి వచ్చిన వాళ్ళకి ఏం అవసరం లేదండి, కాలు కడిగితే సరిపోతుంది అని ఆ యొక్క పాదాలు కడుగుతూ ఉంటుంటే పేతురు గారికి చాలా బాధ అనిపించింది. కానీ నమ్మకంగానే ఉన్నారు పేతురు గారు కూడా. కానీ చివరి సమయంలో ఏమైపోయారు? నాకు తెలియదని మారు అబద్ధం ఆడారు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడికి స్నేహంలో ఎక్కడైనా తేడా వచ్చిందంటారంటే, ఇప్పుడు యోనాతాను దావీదు స్నేహంలో ఎక్కడైనా తేడా వచ్చిందంటారా? తేడా రాలేదు. ఇప్పుడు దేవుడికి మనకి తేడా వచ్చిందంటారా? మాట మాటికి మనం అన్ని బాగుంటే దేవుడి సన్నిధానానికి రాము. ఏదన్నా చిన్న బాధ వచ్చిందంటే, ప్రభా నన్ను సృష్టించకపోయినా సరిపోనయ్యా, నన్ను సృష్టించావు ఎందుకు ప్రభా? అది సృష్టించడం కరెక్టే. సృష్టించినందుకు మనం ఎన్ని గంటలు రోజుకుంటున్నాం ప్రార్థనలో? అది మనకు వద్దు. మనం ఎన్ని గంటలు దేవుని కొరకు వాడబడుతున్నాం? అది మనకు వద్దు. కష్టం వస్తే నన్ను ఎందుకు సృష్టించావయ్యా? లేక కుక్క కింద నక్క కింద పుట్టించినా 4 ఇళ్ళు తిరిగి పెడితే తినేసి నిమ్మనంగా ఉండిపోతున్నాయ్యా. ఈ బాధలకు ఎన్ని సమయం ఇస్తాం? మరి దేవునికి ఏం చేయమండి? సమయము. మరి తల నుంచి అరికాలు కడిగాను అన్న పేతురు మరి లాస్ట్ లో ఆయన సిలువేస్తుంటే ఉండాలి కదండి, కానీ ఉండలేదు. మనం ఏ నిమిషాన్ని జారిపోతామో, ఏ నిమిషాన్ని పడిపోతామో మన తల్లి గర్భంలో రూపించబడినప్పుడే దేవుడికి ప్రతిదీ తెలుసు. మన జీవితాలు తెలుసు, మన బ్రతుకులు తెలుసు. కానీ పేతురు నా తల నుంచి అరికాల వరకు కూడా కడిగేమని అంటున్నావు, ఆ తెల్లారితే నన్ను సిలివేస్తున్నాను, నువ్వు ఉండమని ఒక్క మాట అయినా అన్నారండి యేసయ్య? ఒక్క మాట కూడా అనలేదు. ఎందువల్లనంటే మనం కొంత మాటలు మాట్లాడితే అందులో ఒక్క మాట కూడా ఆయన దగ్గర సమాధానం లేదంటారా? ఉన్నది. కానీ మనకి ఆయనకి తేడా ఏమాత్రం కూడా ఉండదన్నమాట. మనం ఎప్పుడు కూడా ప్రభా మీరు నన్ను ఈ స్థితిలో పెట్టారంటే నేను మీకు ఎంత సమయం ఇస్తున్నాను, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను. ఏ యోగ్యత లేని మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి వచ్చి మన పాదాలు కడగడానికి కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటండి? సిద్ధంగా ఉన్నారు. కడిగేది కూడా ఆయన ఇంత ప్రేమను చూస్తూ కూడా ఆ యొక్క శిష్యులు ఏం చేయలేదండి. వెనక ఎవరు కూడా సిలువ వేసినప్పుడు ఎవరు కాళ్ళు తలుపులు వేసుకొని ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. కానీ తర్వాత భారమైన పరిచయం వాళ్ళందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంత తగ్గింపు జీవితం ఎవరిలో కనబడుతుందండి? యోనాతానికి దావీదులో కనబడుతుంది. దావీదా యేసయ్య రాబో దినాలు ఈ లోకంలోనికి వస్తాడు, ఆయన పరిచర్య చేస్తారు. ఎంత తగ్గించుకొని ఉంటారో. నువ్వు మాదిరికరంగా జీవించాలంటే నువ్వు రాజు అవుతావు కానీ ఇశ్రాయేలు ప్రజలకు నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. నువ్వు రాజు అయిన పరిచర్య చేయాలంటే చేస్తాడండి దావీదు మహారాజు. పరిచర్య చేస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన పాటలతో దేవుని స్తుతించేవాడు, ఆయన నాట్యంతో దేవుని స్తుతించేవాడు. 7 సార్లు ఆయన స్తుతించేవాడు, 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు. రాజునే కదా నాకు సమయం లేదు. మనకి చిన్న పోస్ట్ వస్తే చాలండి. మనం ఏమంటాం? మాటకి ముందు సమయం లేదు, మాటకి వెనకాల
ఆయన నాకు సమయం ఉంటే మీకు ఎంతో ఇచ్చేద్దును. ధనవంతుడు కూడా అలాగే అన్నాడు, నా ప్రాణమా తినుము తాగు సుఖించుము, నేను తరతరాలు తిన్నా తరగని ఆస్తి. దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడంటారా? ఏది కూడా లేదు. కానీ మనకి ఇచ్చిన ఆయుష్లోనే మనం అనుకున్నట్లయితే దేవునికి సమయం దేవునికి ఇవ్వగలుగుతాం. సమయం లేదు లేదు లేదంటే మనకి ఎంత ఉన్నా సరే సమయం సరిపోదు. కానీ మనకున్న సమయంలో దేవుని సమయాన్ని దేవుడికి మనం ఏం చేయాలండి? హెచ్చించాలన్నమాట. కానీ ఇదన్నీ యోనాతాను ఎలా గ్రహించి దావీదుకి ఇచ్చాడో ఈ 4 చేశాడంటారా దావీదు? ఫస్ట్ కుంట దుప్పటి అనగా అభిషేకం వచ్చిందంటారా దావీదుకి. రెండవదిగా కత్తి, వాక్యం ఉందంటారా దావీదులోను. 2 అంచెలుగా ఖడ్గము. ఆ ధర్మశాస్త్రం అంటే బహుగా ఇష్టం అనమాట దావీదుకి. ప్రతి విషయంలో కూడా ధర్మశాస్త్రమే, ప్రతి విషయంలోనూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అనమాట. మూడవదిగా విల్లు, జయజీతం పొందాడంటారా దావీదు? పొందాడు. 4వదిగా నడికట్టు అనగా పరిచర్య చేశాడంటారా? పరిచర్య చేశాడు. ఆ దావీదు ఎలాగైతే చేశాడో ఈ లోకంలోనూ కూడా మోషే గారు ఈ లోకంలో ఉన్నప్పుడు మోషే గారి వెనకాల పరిచర్య చేసింది ఎవరండి? నూను కుమారుడైన యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఎప్పుడు కూడా నాయకత్వం కావాలి, అది కావాలి, ఇది కావాలని పరిచర్య చేయలేదు. అయితే మోషే గారు వెనకాల వెన్నంటే నడిచాడు. కానీ మోషే గారి తర్వాత స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడు మోషే గారి బిడ్డలకు ఇవ్వాలి. కానీ మోషే గారి బిడ్డలకి ఏమాత్రం కూడా దేవుడు అయితే స్థానాన్ని ఇవ్వలేదు. ఆ యొక్క నూను కుమారుడైన యెహోషువ నువ్వు అభిషేకించు, ఇప్పుడు యెహోషువని తర్వాత రాజు అవుతాడు, నాయకత్వం చేస్తాడు అని చెప్పినప్పుడు మోషే గారు అదేంటి ప్రభు నా కొడుకులు ఇవ్వకుండా అలా చేస్తామని అన్నాడంటారా? అనలేదు. ఆయన నీ చిత్తము ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలా, కానానికి చేర్చాలి, నువ్వు ఏదంటే అదే. యెహోషువ గారు చివరి వరకు కూడా దేవుని సందులు ఎలా చేశాడండి? నమ్మకంగా చేశాడు. తర్వాత స్థానం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏలియా గారి చేతుల మీద ఎలీషా గారు ఏం చేశారు? ఫస్ట్ చెప్పింది అదే చేశారంటారా? మోషే గారి వెనకాల యెహోషువ ఎలా చేశాడు, ఏలియా గారి వెనకాల యెహోషువ చేశారంటారా? చివరి వరకు నమ్మకంగా చేశారు, ఆయన యథార్థంగా చేశారు. తర్వాత స్థానం ఎవరికి వచ్చిందండి? యోనాతాను కుదిలేయండి, సౌలు గారు అనమాట. ఆ యొక్క పౌలు సౌలుగా మారినప్పుడు సౌలు వెనకాల కూడా తిరిగింది ఎవరండి? తిమోతి ఎలా చేశాడండి పరిచర్య? తిమోతి నమ్మకంగా చేశాడు, తీతు నమ్మకంగా చేశాడు, ఎపఫ్రోదితు నమ్మకంగా చేశాడు. వీళ్ళందరూ కూడా ఎలా చేశారండి? నమ్మకంగా యథార్థంగా వాళ్ళ పదవిని ఏది కూడా ఆశించకుండా ఏం చేస్తారు? పరిచర్య చేశారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడు దేవుడు మనకి 4 ఇవ్వబోతున్నాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా దావీదు యథార్థంగా జీవించాడు అయ్యా, 4 విషయాలు నమ్మకంగా జీవించాడు ఆయన. తర్వాత మోషే గారు నమ్మకంగా జీవించారు ప్రభువా, యెహోషువ గారు నమ్మకంగా జీవించారు, ఏలియా నమ్మకంగా జీవించాడంటారా? ఎలీషా నమ్మకంగా జీవించాడంటారా? తర్వాత సౌలు పౌలుగా మారినప్పుడు జీవితకాలం కూడా నమ్మకంగా జీవించాడు. తర్వాత తిమోతి నమ్మకంగా జీవించాడా? ప్రతి ఒక్క పైకి ప్రభావ నేను నమ్మకంగా జీవిస్తాను ఆయన, నాకు ఆ యొక్క యోనాతాను దావీదుకి ఇచ్చిన ఆ యొక్క వస్తువులు నాకు దయచేయడం. మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన పాదాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా మీతో మేము నడుస్తాం ప్రభా, మీతో మేము జీవిస్తాం తండ్రి. అయ్యా యోనాతాను తండ్రి పదవి కోరుకోలేదు, స్నేహాన్ని కోరుకున్నాడు ప్రభా. అయ్యా చివరి వరకు నమ్మకంగా యథార్థంగా జీవించాడు ఆయన. దావీదు కూడా స్నేహం నమ్మకంగా చేశాడు ప్రభా. అయ్యా యోనాతాను తర్వాత తన కుమారుడు మెఫీబోషెతును ప్రభా, అయ్యా నాయన సౌలుకున్న ఆస్తి అంతటిని కూడా ప్రభా దావీదు మహారాజు తిరిగి ఇచ్చేశాడు. దావీదులో నమ్మకత్వం ఉన్నది ప్రభా, యోనాతానులో నమ్మకత్వం ఉన్నది ప్రభా, అన్నిటికన్నా ముఖ్యంగా మీలో నమ్మకత్వం ఉన్నది ప్రభా. అయ్యా మాలో ఏ యోగ్యత ఉన్నదని ప్రభా, అయ్యా ఏ జీవితం ఉన్నదని ప్రభా. అయ్యా మేము ఎందుకు పనికిరాని వారు ప్రభా, తండ్రి అని పిలవడానికి కూడా మా జీవితాలు సరిపోవయ్యా, మా బ్రతుకులు సరిపోవయ్యా. అటువంటి జీవితాలు పెంటతో సమానం బాబు మా జీవితాలు ప్రభా. ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఒట్టి ఊపిరి లాంటి వాళ్ళు ఉన్నాయి. అయ్యా మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు ప్రభా. అయ్యా మేము ఏమి ఇవ్వగలుగుతాం ప్రభా, అయ్యా మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మేము ఏమి ఇవ్వగలుగుతాం ప్రభా. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా ప్రభా,
అయ్యా అయ్యా కూడా ఏ పాత్ర కూడా సరిపోవు ప్రభా. అయ్యా మీరు మా హృదయం తలుపు ఎదురుని తట్టించున్నారు ప్రభా. అయ్యా మేము తలుపు తీసే గొప్ప కృపను మాకు దయచేయండి. ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభా. అయ్యా నాయన మేము అడిగే వాటి వెంటనే ఊహించే వాటి కంటే ప్రభా అత్యధికంగా చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభా. మీకు వందనాలు తండ్రి. అయ్యా ఏ యోగ్యత లేని ప్రభా అంతస్తు విడిచి ఆస్తిని విడిచి ప్రభా మాతో స్నేహం మీరు చేస్తానంటుండగా ప్రభా. అయ్యా మేము సిద్ధంగా ఉండే గొప్ప కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దావీదు కుమారుడు అయిన అబ్రహాం కుమారుడు యేసుక్రీస్తు బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అబ్రహాం వంశావళిలోంచి ఆయన మీరు లోకంలోకి వచ్చిన దేవ. అయ్యా దావీదు కుమారుడుగా పిలువబడిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నిన్న వాక్యం హృదయాలు మేము పోనవద్దు ప్రభా. అయ్యా మేమందరం మీతో స్నేహం చేసే గొప్ప కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మేము పరిచర్య భారంగా కొనసాగే గొప్ప కృపను మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి. అయ్యా మీరు విడిచిపెట్టే వారంగా కావద్దు ప్రభా. అయ్యా మీరు మాకు ఏ తలాంతులు ఇచ్చారో ప్రభా. అయ్యా ఆ తలాంతులు అంతకంతకు బాబు మీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకోగలిగే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మా జీవితాలను బట్టి మా యొక్క బ్రతుకులను బట్టి ప్రభా. అయ్యా మీరు ఈ లోకంలోనికి రాలేదు తండ్రి నాయన. అయ్యా మా యొక్క నాయన జీవితాన్ని బట్టి నాయన మీరు అసలు మీరెక్కడ మేమెక్కడ ప్రభా. అయ్యా మిమ్మల్ని పిలవడానికి నాయన మా జీవితాలు సరిపోవయ్యా, మా బ్రతుకులు సరిపోవు నాయన. అటువంటి మాతో బాబు మీరు స్నేహం చేస్తుంటుండగా ప్రభా. అయ్యా మేము కూడా నాయన ప్రభా. అయ్యా అబ్రహాం కృపార్షణ అనుకోగడానికి కొరకు మాకు దయచేయండి తండ్రి. అయ్యా యోహాను గారు అనుకున్నారు ఆయన చివరి వరకు నమ్మకంగా జీవించారు, ఆయన యథార్థంగా జీవించారు కానీ అయ్యా మేము పరిశుద్ధత కలిగి జీవించే గొప్ప కృపను దయచేయండి. అయ్యా మేము జయ జీవితం జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. అయ్యా మీ సన్నిధిలో పరిచర్య చేయాలి ప్రభా. అయ్యా వాక్యం రెండంచులుగా ఖడ్గము ప్రభా. అయ్యా నాయన మేము సరి చేసుకోవాలి నాయన, మా బ్రతుకులు సరి చేసుకోవాలి తండ్రి. అయ్యా దుప్పటి నాయన బాబు అభిషేకము నాయన సంఘము ప్రభా. అయ్యా మేము దుప్పట్లో సంఘంలో మీ యొక్క సన్నిధిలో ఉండగలిగే గొప్ప కృపను ధన్యతను దయచేయండి. అయ్యా బిడ్డలందరూ ఆలకించాను ఆయన విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దీవెనకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి. అయ్యా ఉపవాస ప్రార్థనలో మేమున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆయన, ఆశీర్వదించండి. అయ్యా ఎవరు సోలిపోవద్దు నాయన బాబు. అయ్యా పడిపోవద్దు నాయన, సరి అయిన జీవితాన్ని దయచేయండి. అయ్యా బిడ్డలు నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. అయ్యా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. అయ్యా బిడ్డలందరూ ప్రయోజకులు అవ్వాలి ప్రభా. దీవెనకరంగా ఉండాలి ప్రభా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యా చదువుతో నాయన మీరు తోడుగా నేడుగా మీరు ఉండమని అడుగుతున్నాను నాయన. అయ్యా రక్షణకర్తమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా బిడ్డలందరూ నాయన ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ప్రభు. అయ్యా ప్రయోజకులయ్యే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా వాళ్ళు మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఆయన జ్ఞాపశక్తిని దయచేయండి. అయ్యా మీ యొక్క సన్నిధిలో బలమైన సాధనగా ప్రభు ఆయన బిడ్డలందరూ వాడబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీ చిత్తమైతే మీ యొక్క రాకడాల్సినైతే వారి యొక్క సమయంలో మేమందరం మీ యొక్క సన్నిధిలో కలిసిన గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచిన యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.